హాయ్ హాయ్ కృష్ణ మేడం. కుమార్ గారు. మేడం ఎందుకు కలిసాను అంటే నాకు ఒక పెద్ద ఆశ ఉంది. మన డైట్ అయితే స్టార్ట్ అయింది. మేడం అయితే ఫుల్ భరోసా ఇచ్చారు. ఆ టార్గెట్ రీచ్ అవడానికి చాలా సార్లు ఎన్నో రకాల మార్గాలకు అయితే ప్రయత్నం చేశాను. నేను పర్సనల్ గా హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. రీసెంట్ గా అయితే మనం వెన్నెల మేడం ని కలిసాం. మీ అందరికి తెలిసింది, ఆల్రెడీ చూసే ఉంటారు అనుకుంటున్నాను. మేడం ని ఎందుకు కలిసాను అంటే నాకు ఒక పెద్ద ఆశ ఉంది. ఆశ అంటే ఇటువంటి ఆశ కాదు, చాలా పెద్ద ఆశ. ఆ ఆశ ఏంటంటే ఇది ఇప్పుడు మనం వేసుకునే సైజ్ XXL ఆ సైజ్ నుంచి మీడియం ఈ సైజ్ కి అయితే రావాలి. ఈ సైజ్ నుంచి ఈ సైజ్ కి అయితే రావాలి. అది మన టార్గెట్. బట్ ఆ టార్గెట్ రీచ్ అవడానికి చాలా సార్లు ఎన్నో రకాల మార్గాలకు అయితే ప్రయత్నం చేశాను. కొంచెం లాస్ అవ్వడం, మళ్ళీ రీప్యాక్ అవ్వడం, ఎన్నెన్నో టైప్స్ ఆఫ్ కీటో డైట్ చేశాను, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేశాను, చాలా రకాల ఫాస్టింగ్ చేశా, చాలా రకాల డైట్లు చేశా. తగ్గుతున్నాను, మళ్ళీ వెయిట్ రీబౌన్స్ అవుతున్నాను. దాని తర్వాత నేను చాలా రకాలుగా సర్వే చేశా. ఆ టైంలోనే నాకు సోషల్ మీడియాలో వెన్నెల మేడం గారు కనిపించారు. బట్ నేను కనిపించినా సరే వెన్నెల మేడం గారి దగ్గర ఎవరైతే కొంతమంది డైట్స్ తీసుకొని ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను స్పీడ్ బ్యాక్ అయితే తీసుకున్నాను. వాళ్ళ రిజల్ట్స్ చూశాను. ప్లస్ వెయిట్ తగ్గిన తర్వాత కూడా జస్ట్ ఓన్లీ 2 to 3 kgs వరకు వెయిట్ బౌన్స్ అయ్యి హెల్దీగా తింటూ హెల్దీగా తగ్గుతూ మజిల్ పవర్ లాస్ అవ్వకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కామన్ పీపుల్ దగ్గర నుంచి రివ్యూస్ అయితే తీసుకొని వాళ్ళతో కూడా నేను ఇంటరాక్ట్ అయ్యి కొంతమందితో మాట్లాడి ఆ డైట్ చాలా బాగుంది అని చెప్పని ఫైనల్ గా మన XXL నుంచి మీడియం సైజ్ రావడానికి మన ఆశ నెరవేర్చుకోవడానికి అయితే మేడం అయితే కలిశాను. మేడం ని సపోర్ట్ అడిగితే తను ఎంత బాగా సపోర్ట్ చేసిందో ఒకసారి మీరే చూడండి. హాయ్ కృష్ణ మేడం. కుమార్ గారు. హాయ్ సుమ గారు. మన ఫ్యాట్ లాస్ జర్నీ ఎవ్రీ వీక్ 3 times పోస్ట్ చేయాలని నా దగ్గర నుంచి పర్మిషన్ అడిగారు. తప్పకుండా మీరు ఇంకొకరిని ఇన్స్పైర్ చేసే లెవెల్లో ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా పోస్ట్ చేయండి. వైఫ్ సుమ అసలు ఎంత బెస్ట్ ఫ్రెండ్ అంటే ఇలాంటి వైఫ్ ఎవరికి ఉండదేమో. వాళ్ళిద్దరితో నేను కొంతసేపు మాట్లాడాను కన్సల్టేషన్ లో. దే ఆర్ బోర్న్ ఫర్ బీ హ్యాపీ కదండి. సో మనం కూడా అలా చేంజ్ అవ్వాలి. మనం మన కోసం బ్రతకాలి. మనకిచ్చిన దేవుడు ఇచ్చిన హ్యూమన్ బాడీని బాగా యూటిలైజ్ చేసుకుని హ్యాపీగా హెల్దీ వేలో తింటూ ఎంజాయ్ చేద్దాం అండ్ ఫైండ్ ద ఫ్యాట్ లాస్ రిజల్ట్. చూసారు కదా, ఇంత బాగా రిసీవ్ చేసుకుంటారని నేను అనుకోలేదు. నేనైతే చాలా చాలా హ్యాపీ. నా ఆశకైతే మేడం అయితే ఫుల్ భరోసా ఇచ్చారు. మేడం చెప్పినట్టు మండే నుంచి మన డైట్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ రోజు నా డైట్ ఎలా ఉంటుంది, ఏం చేస్తున్నాను, నా యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, ప్లస్ అట్లనే మేడం చెప్పినట్టు ఒక వీక్ లో 3 posts అయితే మన ఛానల్లో వస్తూ ఉంటుంది. సో ఆ 3 days పొద్దున్నే లేకడం, నా యాక్టివిటీస్ ఏంటి అనేది ఒక 3 days కి ఒక వీడియో ఉంటుంది. డైట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇదే వీడియోలో కంటిన్యూ ఉంటుంది, చూడండి. 2 days later. మన డైట్ అయితే స్టార్ట్ అయింది. ఈ రోజు డైట్ లో ఫస్ట్ డే. ఇవి మీడియం సైజ్ బట్టలు. ఈ బట్టలు వేసుకుంటే మనకు కనిపించే ఈ సైజ్ నుంచి ఈ టైప్ ఆఫ్ సైజ్ కి అయితే రావాలి. ఇది మన టార్గెట్. డే ఫస్ట్ మన వెయిట్ అయితే 104.85 చూపిస్తుంది వెయిట్ అయితే. సో డైట్ లో ఫస్ట్ డ్రింక్ అరకడుపున. లైట్స్ మొత్తం అలానే వేసి ఉంచారు. లైట్స్ ఆఫ్ చేద్దాం. ఇది మా కమ్యూనిటీలోనే 2.5 acre ఉంటుంది. మా కమ్యూనిటీ మొత్తం చుట్టూ తిరిగితే ఇంచుమించు 1/2 kilometer పైన వస్తుంది. అట్లా ఒక 1/2 hour వాకింగ్ అయితే చేస్తాను. వాకింగ్ అయితే కంప్లీట్ చేసి సెకండ్ జ్యూస్ అయితే ఒకటి 9 o'clock తీసుకుంటున్నాను. దాని తర్వాత 11 o'clock కల్లా మన లంచ్ అయితే కంప్లీట్ అయిపోవాలి. 4 నుంచి 4:30 లోపల స్నాక్ అయితే తీసుకోవచ్చు. 6 కల్లా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేయాలి. ఈవినింగ్ లాస్ట్. దీని తర్వాత ఏదైనా ఆకలిస్తే జస్ట్ ఓన్లీ హాఫ్ కివి, హాఫ్ యాపిల్, దట్స్ ఇట్. పొద్దున్నుంచి తింటున్న ఐటమ్స్ అన్ని చూసారు కదా. నాకైతే నిజంగా ప్రామిస్ చెప్తున్నాను, అసలు డైట్ చేసిన ఫీలింగే లేదు. ఆకలి అయితే అస్సలు వేయలేదు. మామూలుగా నేను తినేదానికన్నా కొంచెం ఇంకా ఎక్కువ తిన్నట్టే అనిపించింది. ఫస్ట్ డే మన డైట్ అయితే ఈ రకంగా కంప్లీట్ అయింది. ప్రామిస్ చెప్తున్నాను, నాకైతే అసలు యాక్చువల్ గా మామూలుగా నా రెగ్యులర్ లైఫ్ లో పొద్దున్నే బ్లాక్ కాఫీ తాగుతా, లేసేదే 10-10:30కి అట్లా లెగుస్తాను. ఆల్మోస్ట్ డైరెక్ట్ గా 2 o'clock కి లంచ్ చేసేవాడిని. ఇక మిడ్ నైట్ అయితే కొంచెం తీర్థం అయ్యి పుచ్చుకొని ఆల్మోస్ట్ 9-9:30
10 గంటలకి స్టార్ట్ చేస్తే అది 11, 12 అయ్యేది. చాలా రోజుల తర్వాత 6 o'clock అయితే లెగిసి ఆ వాకింగ్ కానీ డైట్ మెయింటైన్ చేస్తూ ఉంటే నిజంగా ఒక ప్రామిస్, ఒక కొత్త ప్రపంచం చూస్తున్నట్టు ఉన్నింది. నాకైతే అసలు ఆకలి అయితే ఏం తెలియలేదు. మళ్ళీ 6 o'clock నేను డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఏదైనా ఆకలి వేస్తే నైట్ పూట 8 o'clock లోపల హాఫ్ కివీ గానీ హాఫ్ గ్రీన్ యాపిల్ గానీ ఏదైనా తినొచ్చు. బట్ నేను అది కూడా తినలేదు. మామూలుగా నైట్ ఆల్మోస్ట్ 2 to 3 పెగ్స్ వేసి పడుకునేవాడిని. బట్ అటువంటిది ఎటువంటి పెగ్స్ వేయకుండా మామూలుగా అయితే నిద్ర 1 గంట 2 గంటల వరకు ఫోన్ చూస్తూ ఉండేటోడిని. అప్పుడు కూడా నిద్ర పట్టేది కాదు. నా డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఒక 1.5 hour టీవీ అయితే చూశాను. 8 o'clock కిందికి దిగా మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేశా. పైకి వచ్చాం. ఒక 9 o'clock వరకు టీవీ చూశాను. 9 కి బెడ్ పైకి వెళ్ళా. నాకు తెలిసి 9:30, 10 లోపల నాకు నిద్ర అయితే పట్టేసింది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ కరెక్ట్ గా 6, ఈ రోజు ఒక 5-10 minutes అటు ఇటు అయింది. 6:10 కల్లా మళ్ళీ కరెక్ట్ గా మెలుగు వచ్చింది. మధ్యలో ఒకసారి మేలుకు వచ్చింది కానీ బట్ మళ్ళీ టక్ మన నిద్ర పట్టింది. ఇంతకు ముందు ఎప్పుడైనా ఒకసారి మిడ్ నైట్ లో అట్లా నిద్ర డిస్టర్బెన్స్ అయ్యి మేలుకు వచ్చినప్పుడు మళ్ళీ నిద్రపోవడానికి హాఫ్ అన్ అవర్ టు 45 minutes పైన టైం తీసుకునేది. ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. సో ఫైనల్ గా సెకండ్ డే వెయిట్ ఎంత ఉందో చూపిస్తాను చూడండి. మన సెకండ్ డే వెయిట్ అయితే 102.80 ఉంది. ఫస్ట్ డే వచ్చి 104.85 ఉంది. 1 day లో 2 kgs అయితే తగ్గాను. బట్ ఫస్ట్ స్టార్టింగ్ లో ఎవరైనా సరే వాటర్ వెయిట్ తొందరగా వెయిట్ రెడ్యూస్ అయినట్టు కనిపిస్తుంది. కాప్ సడన్ గా కట్ చేస్తాం కాబట్టి దానివల్ల ఫస్ట్ రోజు కొంచెం వెయిట్ ఎక్కువ తగ్గినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వాటర్ అండ్ కాప్ సడన్ గా కట్ చేస్తాం కాబట్టి మాక్సిమం వాటర్ లెవెల్ అనేది 1 to 2 kgs వరకే ఉంటుంది. కానీ వాటర్ వెయిట్ తగ్గిపోయిన తర్వాత సడన్ గా వెయిట్ అయితే రెడ్యూస్ అవ్వదు. ఎందుకంటే నేను చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నాను నా బాడీ పైన. అక్కడి నుంచి చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. దాన్ని చాలా కష్టపడి అటు ఇటు తగ్గించుకున్నా సరే మళ్ళీ ఏదన్నా ఒకరోజు చీట్ డే చేసినా లేదంటే డైట్ ఆపేస్తే మళ్ళీ మనం పాత ఉన్న యాసిటీస్ వెయిట్ కి అయితే వచ్చేస్తాం. నేను పర్సనల్ గా ఎవరైతే డైట్ చేస్తున్నారో ఆ డైట్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని ప్లస్ నా ఫీలింగ్ అంటే 2 days కి నీకేం ఫీలింగ్ తెలుస్తుంది అనొచ్చు. దీనికన్నా చాలా కఠినమైన డైట్లు అయితే చేస్తున్నాను. ఆ ఫీల్ నాకు తెలుస్తుంది. హ్యాపీగా తింటూ హెల్తీగా తింటూ తగ్గుతున్నాను. మీకు నిజంగా ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ 100% మీకు రివ్యూ అయితే ఇస్తాను. ఓకే, సో ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ 3 days తర్వాత వెయిట్ అప్డేట్ అయితే ఇస్తాను. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బై.